హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలరాతి వ్లాగ్స్. సో చూసారా, వర్షం పడిపోతుంది గాయ్స్. యాక్చువల్గా ఈ వ్లాగ్ ఏంటంటే తమిళనాడు చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మా ఫ్యామిలీ అందరితో కలిపి నేనైతే తిరుపతికి వెళ్తున్నాను అనమాట. సో ఇది 5 days ట్రిప్. సో ఈ వ్లాగ్ అయితే మాకు మంచి మెమొరబుల్గా ఉండబోతుందని అనుకుంటున్నాం. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తూనే ఉండండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అందరితో కలిపి ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఫ్యామిలీ ట్రిప్ లో నా ఫ్రెండ్ పావనిని కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఇప్పుడు తను కూడా మాకు వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. ఒకసారైనా అడుగెట్టాలంట పిఠాపురంలో, అందుకు దిగిపోయింది. మాకైతే ట్రైన్ జర్నీ చాలా నచ్చుతుంది, ఎందుకంటే నేచర్ ని ఎంజాయ్ చేస్తూ అక్కడక్కడ చెరువులు కనిపిస్తూ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది కాబట్టి. ఇంకా రాజమండ్రి కూడా వచ్చేసాం, గోదావరి మీదుగా వెళ్ళిపోతున్నాం. నేనైతే ట్రావెల్ చేసిన ప్రతిసారి కాయిన్ వేస్తాను, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంకా విజయవాడ రాగానే మమ్మల్ని కలవడానికి మా మావయ్య వచ్చారు. ఇంకా ఏ టైం అయినా సరే మేము వస్తున్నామని తెలిస్తే మావయ్య మాత్రం పక్కాగా వచ్చి మీట్ అవుతారు. అండ్ తినడానికి కూడా ఏదో ఒకటి తీసుకొస్తారు. నైట్ టైం విజయవాడ కృష్ణానది మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు అయితే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. మా మావయ్య తీసుకొచ్చిన ఫ్రైడ్ రైస్ కూడా తినేస్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ లేచేసరికి తిరుపతి రీచ్ అయిపోతాం. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఫుల్ రష్ అయితే ఉంది. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మా మౌనక్క వాళ్ళు కూడా స్టేషన్ కి వచ్చారు. టైం మార్నింగ్ 4 AM అవుతుంది. క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా మేము రైల్వే స్టేషన్ నుంచి స్టే చేయాల్సిన హోటల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే మాకు దర్శనం పడింది, అందుకే స్టే చేయడానికి 1 day రూమ్ అయితే మంచిగా తీసుకున్నాం. సో జర్నీ వల్ల సరిగ్గా రెస్ట్ లేదు కాబట్టి ఇప్పుడు ఫుల్ గా నాపేసేయడమే. ఇంకా ఆఫ్టర్నూన్ అవగానే లంచ్ కోసం దగ్గరలో ఉన్న వెజ్ రెస్టారెంట్ నుంచి అయితే మేము ఫుడ్ రప్పించేసుకున్నాం. తిరుపతిలో ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్టీ ఉంది. నిన్న ట్రైన్ లో కొంచెం తిన్నందుకు మాకు ఇప్పుడు చాలా సాటిస్ఫైయింగ్. అది కూడా వెజ్ లోని ఇంత బాగా తింటామని అనుకోలేదు. నెక్స్ట్ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ దేవస్థానంలో ఫుడ్ అనమాట, అదైతే ఇంకా చెప్పవలసిన లేదు, అమృతంగా ఉంటుంది. లంచ్ అయ్యాక ఈవినింగ్ అలా మేడ మీదకి వెళ్ళి చూసేసరికి రెయిన్బో వచ్చింది గాయ్స్. లిటరలీ క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చేసింది. మేము ఫొటోస్ వీడియోస్ కూడా తీసేసుకున్నాం. అసలు ప్లేన్స్ చూస్తేనే భయం వేస్తుంది గాయ్స్. వీఆర్ సో సాడ్ అబౌట్ రీసెంట్ ఇన్సిడెంట్ లైక్ June 12th జరిగింది కదా, అహ్మదాబాద్ ఎయిర్లైన్ క్రాష్ అనేది. అసలు న్యూస్ కరెక్ట్ గా మేము ట్రైన్ లో వస్తున్నప్పుడు చూసామన్నమాట. మాకైతే ఇంకా లిటరలీ అంటే ఒక హార్ట్ బ్రేకింగ్ లా అనిపించింది. 2025 year లో పహల్గామ్ అటాక్, లైక్ కొన్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా వీక్ చేసేస్తున్నాయి అసలు మనుషుల్ని రోజు రోజుకి. అండ్ అసలు ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉండుంటారు ప్యాసింజర్స్, 250+ మెంబర్స్ అంటే అసలు అది చాలా అసలు డైజెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలా అవే ఫీడ్స్ వస్తూ ఇంకా అసలు ఓవర్ థింక్ చేసేలా చేస్తున్నాయి. అసలు రియల్ గా మేము మాత్రం మా ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంచెం ఆ దేవుడు ఇంకొంచెం శక్తిని అది ఇవ్వాలని నిజంగా మేమైతే మాత్రం హార్ట్ఫుల్ గా ప్రేయర్ చేస్తున్నాము. ఇంకా అదే రోజు ఈవినింగ్ గోవిందరాజస్వామి టెంపుల్ కి దర్శించుకోవడానికి నేను ఫ్యామిలీ అందరం వెళ్ళిపోయాం. గుడ్ మార్నింగ్ అందరికి. హోటల్ చెక్అవుట్ చేసేసి మేమైతే తిరుపతి కొండ మీదకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూసారా, వెంకటేశ్వర స్వామి పడుకొని ఉన్నట్టు ఎంత బాగా ఫేస్ కట్ తెలుస్తుందో. మేమైతే కొండ మీదకి శ్రీవారి మెట్ల ద్వారా వెళ్దామని అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మాతో రావాల్సిన పావని, శోభ, మౌని చిన్న లగేజ్ ఇష్యూ వల్ల కారులో అయితే పంపించేసాం. నేను, మమ్మీ, మౌనక్క అయితే మెట్ల మీద నుంచి వెళ్తున్నాం. వెళ్తున్న దారిలో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కలిసారు. ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. చాలా మంది మెట్లు ఎక్కుతూ ఒక పక్క పసుపు కుంకాలు హారతులు కూడా పెడుతూ వెళ్తున్నారు. వాళ్ళ ఓపికగా మెచ్చుకోవాలి. ఇంకా మార్నింగే నేనైతే డెవోషనల్ అండ్ ఫ్రెష్ మైండ్ తో వెళ్తున్నాను. చాలా మెట్లు కంప్లీట్ చేసి దగ్గరలోకి వచ్చేసాక మోకాల మీద ఎక్కుదామని అనుకున్నాను. 1 kilometer నడిస్తేనే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయని ఆగిపోయే నేను అన్ని మెట్లు ఆగకుండా ఎక్కాను. మనసులో అయితే దేవుడిని ఒకటే కోరుకున్నాను, నాకున్న నెగిటివిటీ అంతా పోయి మంచిగా సక్సెస్ అయ్యి మేమందరం హ్యాపీగా ఉండాలని. ఆ ఒక్క కాన్ఫిడెన్స్ తోనే మేమైతే ఫైనల్లీ మెట్లు కంప్లీట్ చేసేసాం. కొండ మీదకి వెళ్ళాక స్టేయింగ్ కి రూమ్ కోసం అయితే చాలా ట్రై చేసాం. బట్ మా భాస్కర్ బాబాయ్ ఉండడం వల్ల మంచి రూమ్ దొరికింది. ఇంకా రూమ్ కి వచ్చాక నాకు హెల్త్ బాగోకపోతే మా అక్క శోభ అయితే 5 kilometers పైగా నడుచుకుంటూ వెళ్ళి
నా కోసం అయితే కోకోనట్ తీసుకొచ్చారు. అదే రోజు ఆఫ్టర్నూన్ 3 o'clock కి మా దర్శనంకి టైం అయింది. సో మేమైతే చక్కగా హాఫ్ సారీస్ కట్టుకొని వెళ్ళిపోతున్నాం. మనం స్టే చేసిన దగ్గర కూడా మన పిల్లల సబ్స్క్రైబర్స్ చాలా మంది కలిసారు. సో గైస్ దర్శనానికి టైం అయిపోతుంది, అందుకే మేము లంచ్ చేద్దామని వచ్చేసాము. పొద్దున్న నుంచి ఏమీ తినలేదన్నమాట. సో అందుకే ఇప్పుడు లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే దేవుడి ప్రసాదం కోసం ట్రై చేసాము. ఇక్కడ భోజనాలు పెడతారు కదా, బట్ అది అసలు ఖాళీ లేదు. నైట్కైనా ట్రై చేస్తాం. ఇప్పుడైతే మొత్తం కొంచెం బొజ్జులోకి ఏదో ఒకటి వెళ్ళాలి కాబట్టి సో మనం ఇక్కడ లంచ్ అనేది చేసేస్తున్నాం అనమాట. అండ్ మాకు ఇంకా చాలా టైం ఉంది దర్శనానికి. మాకు 9కి మేము అవుట్ అవుతాము. మేము వెళ్ళడానికి చాలా టైం ఉంది, బట్ తినేసి అన్ని వెళ్ళేసరికి టైం అవుతుంది కదని మేము ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు టైం 3కి తింటున్నాం మేము ఆఫ్టర్నూన్. అవునా, నేను 12 అనుకుంటే అసలు నేను టైం కూడా గమనించలేదు గాయస్, ఎందుకంటే నాకు హెల్త్ పరంగా కొంచెం ప్రాబ్లం వచ్చింది అనమాట. సో దానివల్ల చాలా ఇబ్బంది పడిపోయాను నేను ఈరోజు. అందుకే వ్లాగ్ కూడా కంటిన్యూ చేయలేకపోయాను. అందుకే డైరెక్ట్ స్టెప్స్ నుంచి కట్ చేస్తే ఇక్కడికి వచ్చేసాను అనమాట. మధ్యలో చాలా జరిగింది, బట్ అది నేను మీకు క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు, కొంచెం హెల్త్ బాగాలేక. సో అదనమాట. లంచ్ అయ్యాక మేమైతే దర్శనం కోసం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వెళ్తున్న దారిలో నామాలు కూడా పెడుతున్నారు. ఫేస్ కలా చక్కగా నామాలు పెడితే నాకైతే చాలా ఇష్టం. నేను కూడా పెట్టించేసుకున్నాను. మా వాళ్ళందరూ బాగానే నడిచేస్తున్నారు, కానీ నేను మాత్రం ఒక పక్కన హాఫ్ సారీ ఎత్తుకుంటూ నడవాలంటేనే కొంచెం కష్టపడ్డాను. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయమ. ఫైనల్ గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పటికే నైట్ కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫ్యామిలీ అందరికి ఒకటేసారి దర్శనం టైం పడలేదు. పావని అండ్ మా ఫ్యామిలీకి మార్నింగ్ టైం అండ్ మాకేమో ఈవినింగ్ పడింది. దాని వల్ల మేము ఎవ్వరం కలవలేకపోయాం. నైట్ అయింది కదా, అన్న ప్రసాదం కోసం అయితే వెళ్ళిపోయాం. ఇక్కడున్న ఈ సీనరీ చూస్తే చాలా బాగుంది. రూమ్ కి వెళ్ళాక నా కాలేజ్ ఫ్రెండ్ సుప్రజ కూడా కలిసింది. వాళ్ళు కూడా తిరుపతిలోనే ఉన్నారు, కాకపోతే మాకన్నా ముందే వాళ్ళ దర్శనం అయిపోయింది. ఆ నెక్స్ట్ డే కొండ మీద ఉన్న టెంపుల్స్ అన్ని చూడడానికి ఫ్యామిలీ అందరం వెళ్ళిపోతున్నాం. సో గాయస్ మేము ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము. నేనైతే తిరుపతికి 2 times వచ్చాను, బట్ ఎప్పుడు ఈ ప్లేసెస్ ఏం చూడలేదు. తిరుపతి దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం, కానీ ఇప్పుడు శ్రీవారి పాదాలు అండ్ దాంతోపాటు ఇంకొక 4-5 టెంపుల్స్ చూడడానికి వచ్చేసామన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటాయి ఏంటో. తిరుపతి దర్శనానికి ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర లేకపోయినా మిగతా అన్ని టెంపుల్స్ మాత్రం అందరం కలిపి నీట్ గా దర్శించుకున్నాం. ఆ తర్వాత శిలాతోరణం చూడడానికి వచ్చేటప్పుడు పక్కన పార్క్ ఉంటే మేమైతే ఇక్కడ ఏదో ఉయ్యాలలో ఉంది, తెగ ఊగేస్తున్నాం. లంచ్ టైం అవగానే కొండ మీద ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటే అందరం కలిపి వెళ్ళిపోయాం. ఆ తర్వాత పాప వినాశనం, ఆకాశగంగా అనే టెంపుల్స్ కి కూడా వెళ్ళాము. ఇంకా అలా అన్ని టెంపుల్స్ చూసేసి మళ్ళీ బ్యాక్ టు రూమ్ కి వెళ్ళిపోయాం. తర్వాత రోజు మార్నింగ్ రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి అందరం కలిపి ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. తిరుమల హిల్స్ నుంచి అసలు కిందకి చూస్తే ఎంత బాగుందో తెలుసా. వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది. చాలా సిటీ అయితే ఉంది. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. మేమైతే ఇప్పుడు తిరుమల నుంచి కిందకి వచ్చేసాము అనమాట. ఇప్పుడైతే తిరుపతిలో ఉన్నాము. సో ఈ 2 days అక్కడ చాలా మంచి టైం స్పెండ్ చేసాము దేవుడి దగ్గర. కొండ మీద ఉన్న అన్ని టెంపుల్స్ కూడా నేను కవర్ చేసేసాము. సో ఇప్పుడైతే తిరుమల నుంచి కిందకి వచ్చేసాము అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్కి వెళ్తాము. ఫస్ట్ అయితే మేము టిఫిన్ చేసేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు కరెక్ట్గా సోమవారం శివుడి గుడికి వెళ్తే బాగుంటుందని అందరం అనుకున్నాము, కానీ ట్రావెలింగ్లో అనుకోకుండానే మాకు ఒక శివుడి గుడి కనిపించింది. యాక్చువల్గా ఇది గుడి కాదంట, ఒక మూవీ షూటింగ్ కోసమని శివుడు బొమ్మలాగా అది మొత్తం సెట్ అంతా రెడీ చేశారు. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే తీకండి అలా ఉంచేయండి, టెంపుల్లో దర్శించుకుంటారని చెప్పేసి ఉంచేశారు. దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి చాలా బాగా చేశారనమాట. సో దాని పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటే మేమైతే టిఫిన్ చేసేస్తున్నాము. నేను ఇడ్లీ తింటున్నాను గాయస్. నేను దోశ చెప్పాను వస్తుంది, కానీ ఇడ్లీ ఏదో బౌన్స్ లో ఉంది. ఇక్కడ కొంచెం మన దగ్గర ఇడ్లీ రుబ్బుతో చేస్తారు కదా, ఇక్కడ మేబీ వేరే రుబ్బేదో అయ్యి ఉంటుంది బ్యాటర్. సో ఏంటంటే ఇక్కడ చాలా సాఫ్ట్ గా ఏదో గోడ కొడితే రిటర్న్ వచ్చేసేలాగా బాగున్నాయి బౌన్సీగా.
సో టేస్ట్ చూడాలి మరి ఎలా ఉంటుందో. నైస్, బట్ చాలా బాగుంది. Few more hours to go. కరెక్ట్గా 10:52 ఆ టైంకి ట్రైలర్ రిలీజ్ అనమాట రాజాసాబు. సో అస్సలు లిటరలీ వెయిటింగ్. నేను అలారం కూడా సెట్ చేసుకున్నాను గైస్ ఎప్పుడు వస్తుందని. ఆ టైంకి సిగ్నల్ లేకపోతే మాత్రం ఇంకా నాకు పిచ్చే బాగా వచ్చేస్తాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. సో అలా తమిళనాడులో ఉన్న టెంపుల్స్ విజిట్ చేయడానికి తమిళనాడు స్టేట్ లోకి వచ్చేసాం. ముందైతే గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఈ టెంపుల్ అయితే చాలా సార్లు విజిట్ చేసాం. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే టెంపుల్. మధ్యాహ్నం అయ్యాక గోల్డెన్ టెంపుల్ లోనే భోజనం కూడా చేసేసాం. కానీ ఫోన్స్ అలో లేకపోవడం వల్ల మీకేం చూపించలేకపోయాను. నెక్స్ట్ అయితే మేము కాణిపాకం వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చేసాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్. తర్వాత ఈవినింగ్ అవుతుంది. వకుల్మాత టెంపుల్ దర్శించుకోవడానికి కూడా వెళ్ళాం. ఇదే మేము దర్శించుకోబోయే లాస్ట్ టెంపుల్. అలా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. టెంపుల్స్ అన్ని బాగా దర్శించేసుకున్నాం. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోతున్నాం. నైట్ ట్రైన్ లో హ్యాపీగా పడుకుంటూ అసలు ట్రావెల్ చేస్తున్నట్టు కూడా అనిపించలేదు. వైజాగ్ దగ్గరలోకి వచ్చేస్తున్నాం. ఇన్ని రోజుల ట్రిప్ కదా, అందరూ ఫుల్ గా అలసిపోయి మొహాలు వాడిపోయి పీక్కుపోయి ఉన్నారు. గైస్ ఫైనల్లీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. బాయ్.